కాదయ్యా, నువ్వు అన్ని రికార్డ్స్ నీ దగ్గర ఉన్నప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ నీ దగ్గర ఉన్నప్పుడు, ఇన్సూరెన్స్ ఫోర్స్ లో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని చూసి భయపడి పారిపోవాల్సిన పనే లేదు. ధైర్యంగా రావాలా, దర్జాగా వెళ్ళాలి. యూనిఫామ్ కూడా చక్కగా నీట్ గా ఉతుక్కుని వేసుకోవాలి. మా కోసం ఏదో తీసేసి వేసేసుకుంటే కాదు. ఓకే, వెళ్ళు, వెళ్ళండి. ఈసారికి ఫైన్లు వేయకుండా పంపిస్తాము. మళ్ళీ సారి కనుక ఆటో కనుక యూనిఫామ్ లేకుండా దొరికితే ఆ నెంబరు ఆటోను ఖచ్చితంగా పక్కన పెడతాము, చర్యలు తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఖచ్చితంగా అందరూ కూడా చూపించాలి. పక్కగా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ చూపించిన మాత్రమే ఇక్కడి నుంచి వెహికల్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏది జరిగినా కానీ ఇన్సూరెన్స్ లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా యాక్సిడెంట్ అయిన కుటుంబాలు రోడ్డును పడిపోతా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి ఆటోలు ఇవ్వడం కానీ లేకపోతే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోకుండా మీరు ఆటోలు రోడ్డు మీద తిప్పడం కానీ చేస్తే ఎంతో నమ్మకంతో మీ యొక్క ఆటో ఎక్కుతారు, మీ యొక్క వాహనం ఎక్కుతారు ప్రయాణికులు. ఏదైనా జరగరాని జరిగిందంటే ఆ కుటుంబాలు రోడ్డును పడి చాలా ఇబ్బందులు పడిపోతా ఉన్నాయి. మీరు చేసే తప్పుదాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి. అలాగే మీ కుటుంబాలు కూడా మీరు ప్రతిరోజు ఎంతో కష్టపడి మీరు 500, 1000 రూపాయలు సంపాదించి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగినా కానీ మీ కుటుంబాలకు భరోసా ఉండాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ అనేది పక్కాగా రెవెన్యూ చేసుకుని ఉండాలి. మనం కొన్ని అలవాట్లు మానుకుంటే కొన్ని అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. కొంతమంది ఉంటారు చాలా దర్జాగా ఉంటారు, చక్కగా యూనిఫామ్ వేసుకుంటారు. ఆటో డ్రైవర్ చూస్తే చాలా సంతోషం కలుగుద్ది. ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ అన్ని చూస్తే వాళ్ళన్ని కూడా పక్కాగా అన్ని మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు మాకు ఆపాల్సిన పని లేదు. ఆపిన ఒక్కసారి అతను చూడగానే మాకు తెలిసిపోతుంది, ఎస్ ఇతను బాగా మెయింటైన్ చేస్తాడు అని ఒక నమస్కారం పెట్టాలనిపిస్తా ఉంటుంది ఆటో డ్రైవర్ అయినా సరే. అలా మనం మెయింటైన్ చేయాలి, చక్కగా ఉండాలి, ప్రయాణికులతో చక్కగా మాట్లాడాలి, ఎక్కడ దురుసుగా మాట్లాడకూడదు. ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే సహాయం చేయాలి. అంతే తప్ప గెడ్డాలు పెంచేసుకుని ర్యాష్ గా చూడగానే ఇది ఒక రకమైన వాతావరణంలో కనపడేటట్టు చాలా మంది డ్రైవర్లు కనపడుతూ ఉన్నారు. దయచేసి అవన్నీ మానుకోవాలి. ఖచ్చితంగా మంచి యూనిఫామ్ చొక్కా, మనం ఎలాగో బట్టలు కుట్టించుకునే దాంట్లో ఒక యూనిఫామ్ చొక్కా కూడా కుట్టించుకోవాలి. చక్కగా అది వేసుకుని ఉతుక్కుని శుభ్రంగా వేసుకోవాలి. మనల్ని మనం గౌరవించుకోకపోతే ఎవరు గౌరవిస్తారండి? మీరు ఎవరి మీద ఆధారపడట్లేదు, లేకపోతే ఇప్పుడు ఏదో తప్పు పని చేయట్లేదు కదా. మీ స్వయం వృత్తి మీరు మీ కాలువ మీరు నిలబడుతున్నప్పుడు మీరు గౌరవంగా దర్జాగా తిరగాలి రోడ్ల మీద. అంతేగాని పోలీసు వారిని చూసినప్పుడు కంగారు పడిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదు. మేమే సెల్యూట్ పెడతాం మీకు. దయచేసి రికార్డ్స్ ఒకసారి చూపించండి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మాత్రం సిటీలో ఎక్కడ కూడా వెహికల్ తిరగనము, వెహికల్స్ అయితే సీజ్ చేస్తాము. అలాగే యూనిఫామ్ అనేది పక్కా మ్యాండేటరీ. విజయవాడ సిటీలో ఆటో మీరు తిరగాలి అని అంటే కనుక డ్రైవరు చక్కగా మంచి యూనిఫామ్ పెట్టుకోవాలి, చక్కగా వెళ్ళాలి, ప్రయాణికులతో చక్కగా మాట్లాడాలి, పెద్దవాళ్ళ పట్ల ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవ మర్యాదలతో ఉండాలి. అంతేగాని కైనీలు కొట్టుకాలి